జనసేనలో ఎలాంటి విభేదాలు లేవని, అందరూ పవన్ కళ్యాణ్ సిద్ధాంతాల కోసం పనిచేయాల్సి వారమేనని బుచ్చిరెడ్డిపాళెం జనసేన నేత చిరమన సురేష్ అన్నారు. ఆయన బుచ్చిరెడ్డిపాళెంలో జనసేన కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎట్టి పరిస్థితుల్లోనూ జనసేనలో విభేదాలు ఉండేందుకు అవకాశం లేదని, అందరం కలిసి జనసేన నాయకత్వం బలోపేతం కోసం, పవన్ కళ్యాణ్ ఆశయాల కోసం పనిచేస్తున్నామన్నారు. ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి శస్త్రచికిత్స జరిగిందండి. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందండి. తొందరగా ప్రజాక్షేత్రంలోకి రావాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. వేములపాటి అజయ్ కుమార్ గారు సూచన మేరకు రేపు 21 నెల 2026 మహాపాదయాత్రని మేము బుచ్చిరెడ్డిపాలెం మండలం నుంచి మా జన సైనికులు మొత్తం కలిసి చేస్తున్నామండి. పవన్ కళ్యాణ్ గారు ఎన్నో కార్యక్రమాలు విజయంగా ముందుకు తీసుకువెళ్తున్నారు. ఆయన ఆరోగ్యం ఇప్పుడు కూడా బాగుండాలి, ప్రజల కోసం పోరాడే వ్యక్తి కాబట్టి పవన్ కళ్యాణ్ గారు, అందుకోసమే ఆ మహాపాదయాత్ర మేము ఏర్పాటు చేస్తున్నామండి. బుచ్చిరెడ్డిపాలెం నుంచి జొన్నవాడ దాకా మహాపాదయాత్రను మేము నిర్వహిస్తున్నాము. దానికి జన సైనికులు, వీర మహిళలు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి వీరాభిమానులు ప్రతి ఒక్కరు పాల్గొని కొత్త పాట అనేది లేదండి. ఎందుకంటే కొంతమంది టీఎంల కాడ కూర్చొని జనసేన పార్టీలో ఒక చీలిక ఇంకొక చీలిక ఉందంటున్నారు. అనివార్య కాలంలో కొన్ని ప్రోగ్రామ్స్ మేము కలవలేకపోయాము. అంతేగాని ఏ అపోహాలు లేవు. ఇంకా రాబోయే రోజుల్లో చాలా ముందుకి మన బుచ్చిరెడ్డిపాలెం మండలం నుంచి జనసేన పార్టీ బలోపేతమే మా లక్ష్యము. ప్రతి గ్రామంలో జెండా ఆవిష్కరణ రేపలాడే విధంగా ముందుకు తీసుకుని వెళ్తామండి. ప్రజల సమస్యలు ఏదైనా కానీ పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, ప్రజల కష్టాలను తెలుసుకుని ప్రజల గుండెల్లో నిలిచిపోయే వ్యక్తులే స్థిరస్థాయిగా నిలబడతారండి. ఆ ఉద్దేశంతోనే మేము జనసేన పార్టీని బలోపేతం చేసి ఏ సమస్యలైనా మేము జన సైనికులు ముందుకెళ్ళి పరిష్కరించే విధంగా సాగుతామని నమస్కారం తెలియజేసుకుంటున్నాం. అపోహలతో ఉన్నారు అవన్నీ మనం పటాపంచలు చేయడానికి ప్రోగ్రాం కండక్ట్ చేయడం జరిగింది. ఇక్కడ మేము ఇద్దరికంటే కూడా పార్టీ కోసం పనిచేయడం జరుగుతుంది. కావున మేమందరం కలిసికట్టుగా ముందుకెళ్ళాలని, పవన్ కళ్యాణ్ ఆశయాలతో ముందుకెళ్ళాలనే ఉద్దేశంతో మేమంతా కలిసే ఉన్నాము అని ప్రజలకి తెలియజేయడానికి, మా మధ్య ఎటువంటి విభేదాలు లేవని చెప్పి ప్రజలకి తెలియజేయడం, ముఖ్యంగా ప్రజలకి తెలియజేయడానికి ఈ ప్రెస్ మీట్ మేము అరేంజ్ చేయడం జరిగింది. ఇక్కడ నుంచి జరగబోయే కార్యక్రమాల్లో ఒకరికొకరు సహకరించుకుంటూ అందరూ కలిసి ముందుకు వెళ్తామని, పవన్ కళ్యాణ్ ఆశయాలని ప్రజలకి తీసుకెళ్తామని ఈ ప్రెస్ మీట్ పరంగా ప్రజలకి తెలియజేయడం జరుగుతుంది. ఇకపోతే మన పవన్ కళ్యాణ్ గారు ఆరోగ్యం బాగోలేక ఈ మధ్య కొంచెం కోలుకోవడం జరుగుతుంది. మన పవన్ కళ్యాణ్ గారు ప్రజలకు కావాల్సిన మనిషి. రాష్ట్రంలో ప్రతి ఒక్కరు అతను ఆరోగ్యం బాగుండాలని, రాష్ట్రంలో ప్రతి ఒక్కరు అతని ఆరోగ్యం బాగుండాలని చెప్పేసి పూజలు చేయాల్సిందిగా రాష్ట్రంలో ఉన్న ప్రజానికానికి అందరికీ తెలియజేస్తున్నాం. ఇకపోతే ఇక్కడ నుంచి జరగబోయే ప్రతి ఒక్క కార్యక్రమంలో బుచ్చిరెడ్డిపాలెంలో ఎటువంటి జనసేనలో ఎటువంటి చీలికలు లేవు. మేము కలిసి పనిచేసుకుంటున్నాం. ఎవరైనా సరే ఏదైనా సమస్యల మీద వచ్చారనుకోండి, నేను ఫోన్ అటెండ్ చేయలేని పక్షంలో సురేష్ గారికి వినిపించుకుంటూ ఆయన అందుబాటులో ఉంటాడు. ఆయన లేని పక్షంలో నేను అందుబాటులో ఉంటాను. ఇలా ప్రజల మేము ముందుకెళ్ళాలని, పార్టీని గ్రామ స్థాయి నుండి, వార్డు పంచాయతీ స్థాయి నుండి బలోపేతం చేయాలనే ఒక ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ పెట్టి జనాల్లో ఉన్న అపోహలు మేమంతా ఒకటే, సపరేట్ కాదు, మేమంతా కలిసి పనిచేయడం జరుగుతుంది అని ప్రజలకి తెలియజేయడానికి ఈ ప్రెస్ మీట్ అరేంజ్ చేయడం జరిగింది. ఈ ప్రెస్ మీట్ అరేంజ్ చేయడం జరిగింది. మొత్తం ఒక కమిటీ కూడా లేదు, రద్దు చేయడం జరిగింది. ఆయన రేపు కమిటీలు ఏర్పాటు చేసినప్పుడు ఆయన ఎవరినైతే ఎన్నుకుంటారో వాళ్ళతో కలిసి పనిచేయడానికి మేమంతా సిద్ధంగా ఉన్నాం.
మేము పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు ముందుకు వెళ్ళాలని వెళ్తున్నాం. మాకు ఇక్కడ పార్టీ ఆఫీసులు ముఖ్యం కాదు, పవన్ కళ్యాణ్ గారిని ఫ్యూచర్లో సీఎంగా చేసుకోవడమే మా ముఖ్య ఉద్దేశం. దానికోసం మేమందరం కలిసి పనిచేయాలని ఇన్ని రోజులు సురేష్ గారు, కిషోర్ గారు సపరేట్గా ఉన్నారని అక్కడెక్కడ మాట్లాడుకుంటున్నారు. ఆ వదంతులన్నీ ప్రెస్ మీట్తో పోయినాయి. అదేవిధంగా మీరు అడిగిన దానికి 2 పార్టీ ఆఫీసులు అన్నారు కదా, దానికి కూడా ఫ్యూచర్లో సమాధానం దొరకదు. మాజీ అధ్యక్షులు వాళ్ళు కమిటీలన్నీ క్యాన్సిల్ చేస్తున్నారు. ఇప్పుడు మాజీ అధ్యక్షులు కొత్త అనేవి లేదు. రేపు అదే పాత వాళ్ళ పరిస్థితి మీరు కలుస్తున్నారు. పాత కొత్త అనేది లేదు. ఇక్కడ ఎవరైనా రావచ్చు పార్టీకి, ఎవరు వచ్చినా ఆహ్వానిస్తాం. ఇక్కడ పాత కొత్త అనేది లేదు. పార్టీ బలోపేతాన్ని మేము కృషి చేస్తున్నాం. అంతే, పాత లేదు, కొత్త లేదు. నేను చెప్పాను కదా, గ్రామ స్థాయి నుండి వార్డు స్థాయి నుండి పార్టీని బలోపేతం చేయడానికి మేము ముందుకు వచ్చాము. పార్టీని సపోర్ట్ చేసుకొని పార్టీ ద్వారా మేము లబ్ధి పొందడానికి రాలేదు. మన పార్టీ ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే మన జిల్లా స్థాయిలో మన బుచ్చిరెడ్డిపాలెంలోనే మన జనసేన పార్టీ కొంచెం దృఢంగా కనిపిస్తుంది. అది మీకు తెలిసిన జగమెరిగిన సత్యం. దీన్ని ఇంకా ప్రజలకి తీసుకెళ్లాలని, ఇంకా మా పథకాల గురించి, పవన్ కళ్యాణ్ గారి ఆశయాల గురించి జనాలకి తీసుకెళ్ళి ఇంకా చేరుకుంటే చేర్చుకొని పార్టీని బలోపేతం చేసుకొని, అది పాతలు కావచ్చు, కొత్తలు కావచ్చు, పార్టీ కోసం ఎవరైనా పనిచేసేదాన్ని ఉపయోగించారంటే మేమందరినీ కలుపుకొని ముందుకెళ్తామని. నారాయణ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ నెల్లూరు. నీట్ 2025లో కేవలం నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీ నుండి జాతీయ స్థాయి ఓపెన్ కేటగిరీలో 1000 లోపు 9 ర్యాంకులు సాధించడంతో పాటు 397కు పైగా మెడికల్ సీట్లు సాధించి మరే ఇతర విద్యా సంస్థలు అందించలేని ఉత్తమ ఫలితాలు అందిపుచ్చుకున్నారు. నీట్ లాంగ్ టర్మ్ బ్యాచ్ కు జూలై 13 నుండి క్లాసులు ప్రారంభం. సంప్రదించండి నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీ.